హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాల్టి మన స్పెషల్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పొంగడాలు. ఇడ్లీ, దోశ పిండి వేయనప్పుడు ఇన్స్టెంట్గా ఇలా రవ్వ పొంగడాలు చేసి చూడండి. మీరు చక్కటి రుచికరమైన టిఫిన్ చేస్తారు. ఇవి అంత టేస్టీగా ఉంటాయి. సో రవ్వ పొంగడాలను సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు రవ్వను తీసుకుందాం. ఇది బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వను తీసుకోండి. అలాగే 1/2 కప్పు పెరుగుని కూడా తీసుకుందాం. పుల్లటి పెరుగైతే పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి. రుచికి సరిపడా ఉప్పుని వేయండి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 కట్ చేసిన పచ్చిమిర్చీలు, 1 కట్ చేసిన టమాటో, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేద్దాం. మీరు కావాలంటే ఇందులో క్యారెట్ తరుగును, కట్ చేసిన క్యాప్సికమ్ని కూడా యాడ్ చేయొచ్చు. అలాగే 1/2 కప్పు వరకు వాటర్ని వేసి బాగా కలపండి. ఇది కలపడానికి ఇక్కడ 1/2 కప్పు పైన 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యూజ్ చేశాను. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలిపి మూత పెట్టి ఒక 15-20 నిమిషాలు పిండిని సెట్ అవనిద్దాం. 20 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడాను వేయండి. ముందుగానే మనం వంట సోడాను వేస్తే పొంగడాలు సాఫ్ట్గా స్పాంజీగా ఉండవు. సో ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. చేసే ముందే వంట సోడాను యాడ్ చేసి పొంగడాలను చేయండి. అలాగే రవ్వ కూడా వాటర్ని బాగా పీల్చేసింది. పిండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు పొంగడాలను చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పొంగడాల ప్యాన్లోకి కొంచెం కొంచెంగా ఆయిల్ని ఇలా డ్రాప్ చేయండి. ఇందులోకి పిండిని పీల్చేసుకుందాం. మూత పెట్టి 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. 1 నిమిషం తర్వాత మరో పక్కకి టర్న్ చేయండి. మధ్యలో ఉన్నవి తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి ఇలా ఫ్రై అవ్వగానే ప్లేట్లోకి తీసుకోండి. మిగిలినవి ఇలా మధ్యలో అనుకుంటూ కాల్చండి. ఫ్రై అయినట్టుగా తీసేసుకుందాం. చూడండి, రవ్వ పొంగడాలు చక్కగా వచ్చాయి. ఇలాగే మిగతా పిండిని కూడా ప్రిపేర్ చేసుకుందాం. అంతే, అన్ని పొంగడాలు కూడా రెడీ అయిపోయాయి. వీటిని వేడివేడిగా ఇలాగే తినేయొచ్చు, లేదా కొబ్బరి పల్లీ చట్నీతో తీసుకుంటే మరింత టేస్టీగా ఉంటాయి. సో ఇలాగ కూడా మనం సింపుల్గా రవ్వ పొంగడాలను చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. డిఫరెంట్గా టేస్టీగా ఉంటాయి. ఈ బిజీ లైఫ్లో ఇడ్లీ, దోశ పిండి వేసుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. మీకు పక్కాగా నచ్చుతాయి. అలాగే ట్రై చేసిన వారు మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. కొత్తగా చూసేవారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.